ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కష్టాలలో, బాధలలో మనతో పాటు చింతలో పాలు పంచుకుని మనకు అండగా ఉండే వాళ్ళని మనం ప్రేమిస్తాం. వారి పట్ల కృతజ్ఞత భావము కలిగి ఉంటాం. మనుషులు మనల్ని ఓదార్చినా, ధైర్యం చెప్పినా వాళ్ళు ఉన్నంతసేపు కాస్త స్థిమితంగా ఉంటాం తప్ప వాళ్ళు వెళ్ళిపోగానే మరలా యథావిధంగా చింతిస్తుంటాం. మనం పరిష్కరించుకోలేని, మనకు అసాధ్యమైన వాటిని గురించే మనం చింతిస్తాం. పొట్టిగా ఉండేవాళ్ళు పొడుగుగా పెరగాలని రోజంతా చింతించిన పొడుగు అవలేరు కదా, అంటే అసాధ్యం. వాటిని గురించి మనం చింతిస్తాం, అయినా ప్రయోజనం ఉండదు. ఈ లోక సంబంధమైన వాటిని గురించి చింతించటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండం. ఏ క్షణంలో చనిపోతామో మనకు తెలియదు. కాబట్టి బ్రతికిన కొద్ది కాలమైన సంతోషంగా జీవించాలంటే మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. మన చింత యావత్తు దేవుని మీద వేసినంత మాత్రాన మన సమస్య తీరుతుందని మాత్రం కాదు. పౌలుకి ఉన్న ముళ్ళు అనే సమస్య తీసివేయమని 3 సార్లు ప్రార్థించినా దేవుడు తీసివేయలేదు. నా కృప నీకు చాలు అని చెప్పారు. దేవునికి ఇష్టడుగా ఉండి ఆయన పని కోసం ప్రాణాల సహితం ఇవ్వడానికి సిద్ధపడిన పౌలు చింతనే దేవుడు తీయకుండా నా కృప నీకు చాలని చెప్పిన దేవుడు మనతో కూడా అదే మాట చెప్తున్నాడు. ఒకసారి మన చింత మనల్ని దేవునికి దగ్గరయ్యేలా చేస్తుంది. ఆయన మన పాపములను ఎలాగైతే భరించాడో అలాగే మన చింతలను కూడా ఆయనే భరిస్తాడు. మనం దేని విషయమై చింతిస్తున్నామో ఆ చింతని దేవుడు చూస్తున్నాడు అని నమ్మి ఆ చింతను దేవునికి అప్పగిస్తే కొంత మనస్సు నెమ్మది దొరుకుతుంది. ఒకసారి మన చింతను ఆయన మీద వేసిన తర్వాత ఇక మనం దాని గురించి ఆలోచించకూడదు. మనం ఎవరికైనా అప్పుండి అది తీర్చే సామర్థ్యం మనకు లేనప్పుడు మన తరపు ఎవరైనా ఆ అప్పును తీర్చడానికి మనకు అప్పిచ్చిన వారితో వడెంబడెక్కడ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఆ అప్పు నుండి మనం విముక్తులమైపోయాం. ఇంకా మనకు చింత ఏముంటుంది చెప్పండి? మన చింత యావత్తు దేవుని మీద వేద్దాం. నా కృప నీకు చాలని చెప్పిన దేవుని వైపు చింత వేసి నిశ్చింతగా ఉందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవిస్తారా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మాకున్న బాధనంతా మీ మీద వేసి మాకు భరోసా ఇవ్వగలిగిన, నమ్మకం ఇవ్వగలిగిన, సమస్తను సాధ్యం చేయగలిగిన మీకు మా సమస్యని అప్పగించాం. మీరు దాన్ని చేస్తారని చింత లేని వారిగా, నిశ్చింత కలిగిన వారిగా ఉండగలిగే బాధ్యత మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లల్ని దీవించండి అయ్యా. మీ పిల్లలు మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో
ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. వివాహాల ఈ గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరు స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.